తెలుగు ప్రజలకు ఒక్కడే అన్న. అటు సినిమా రంగంలో అయినా ఇటు రాజకీయ రంగంలో అయినా నవరస నట సార్వభౌమ పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఆయన చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాడు. అలాగే మన దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన హావభావాల్ని అనుకరిస్తూ వాళ్ళ జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి వాళ్ళ పరిచయం చేసుకుందాం. నమస్తే అండి రాము గారు. నమస్తే. నమస్తే అండి భరత్ గారు. నమస్తే. చెప్పండి రాము గారు, పొలిటికల్ అచ్చం మన తారక రామారావు గారిని చూసినట్టు అనిపిస్తుంది. మీ హావభావాలు కానీ మీ ఆ బొట్టు ఆ కట్టు అన్నీ అచ్చం అలాగే ఉన్నాయి. చెప్పండి, ఫస్ట్ టైం మీరు అన్నగారి వేషం వేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అయ్యానండి. నేను ఇంత హైలైట్ అవుతా అనుకోలేదు ప్రోగ్రాంలో. నేను దేవేంద్ర గౌడ్ గారు గోదావరి జలసాధన పాత్ర చేసినప్పుడు అప్పుడు వేసిన గెటప్ అది అట్లా వేసుకుంటే ఇప్పటి వరకు 2004 నుండి 2014 వరకు 23 జిల్లాల్లో ప్రతి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమం పాలు పంచుకుంటూ ఆ నాభావాలు చెప్పుకుంటూ ఆ డైలాగ్ చెప్పుకుంటూ పోతుంటే ఆ జనాల అభిమానం ఇస్తుంటే ఆ నందమూరి తారక రామారావు ఎక్కడున్నా కానీ ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను నేను. ఆ గెటప్ ఇచ్చిన దానికి చాలా అభిమానం ఉందండి జనాల్లో. తెలుగింటి ఆడపడుచులు ఆర్తిచ్చుకుంటూ పూలు పుష్పాలతో వేస్తూ ఉంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా నందమూరి తారకం ఎక్కడున్నా కానీ ఈ గెటప్తో నేను ఈ జనాల్లో ఈ ప్రజల్లో వస్తుంటే నేను ఎంత అభినందిస్తున్నానండి. అక్కడ అంటే మీరు మొదటిసారి ఎక్కడ చేశారు మీరు? మొదటిసారి ఆదిలాబాద్ జిల్లా చేసినాను సార్ నేను. ఆదిలాబాద్ జిల్లా నుండి అక్కడి నుండి ప్రతి ఒక్క కార్యక్రమం నారా చంద్రబాబు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నట్టు పాదయాత్ర కానివ్వండి, మానాడు కానివ్వండి, రైతు పోరాటం కానివ్వండి, ప్రజాగర్జన కానీ ప్రతి ఇన్ని ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ నేను ఆ ప్రోగ్రామ్ ఇచ్చుకుంటా ఆ హాబాలు చెప్పుకుంటా గత ఏంటంటే నన్ను గుర్తు చేసి మళ్ళీ అది 2004లో ఈ ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ అన్నగారు ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి నా వంతు కృషి నేను ఎంతో చేయాలా ఆ డూపు నాకు ఇచ్చినాడు ఏంటి నందమూరి తారక వల్ల వచ్చింది కాబట్టి ప్రజలు వెళ్ళేసి నేను మళ్ళీ కలిసి మళ్ళీ అది ఆగట్టుకుని మళ్ళీ మన నారా చంద్రబాబు మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టి ప్రజల్లో ఉండే సమస్యలన్నీ తీరుపుతాడని చెప్పేసి నీ అభినవ్ ప్రతి ఒక్క కార్యక్రమాలు వెళ్తూ నేను అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో పోతుంటే అది వెళ్తుంటే అసలు మళ్ళీ గత ప్రతి ఒక్క ప్రజలు తెలుగింటి ఆడపిల్లలందరూ అంటున్నారు, అయ్యా మానవాడు వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఆ గ్రూప్లో వచ్చేసి మా ముందర నిలబడేవని చెప్పేసి ఎంత అభిమానించిన కాలు దండ పెడుతూ వాళ్ళ దగ్గర సెంటి పిల్లలు ఉంటే నాకు ఇచ్చి కొంత ముద్దు పెట్టి నేను నిజంగా ఎన్టీఆర్ గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారు సార్. చాలా చాలా ఆయన మహానుభావుడు. భరత్ గారు చెప్పండి, మీరు ఫస్ట్ టైం అసలు మిమ్మల్ని ఎవరు గుర్తించారు? నాది చాలా పెద్ద విషయం లేదు కామెడీ. యాక్చువల్లీ ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ చెప్తారు, మమ్మీ అక్కడ ఫస్ట్ ఇక్కడ రాయచోటి దగ్గర మమ్మీ జాబ్ అనమాట. మమ్మీ అప్పుడు హెడ్ నర్స్ అక్కడ. సో ఎన్టీఆర్ గారు అప్పుడు ఏదో సంథింగ్ జరుగుతుందంట, అది మన వెహికల్ మీద వెళ్తారు కదా, ఆ యాత్రలా జరుగుతుంటే మమ్మీ అప్పుడు అందరూ పరిగెత్తుకుంటే ఆయన చూడడానికి వెళ్ళిపోయేసి నన్ను కూడా మా మమ్మీ సంకలలో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళిందంట. కరెక్ట్గా అదే ఆ టైంలో అక్కడ వెహికల్ స్టాప్ అంటే పంచర్ అయ్యే సంథింగ్ అయిపోవడం వల్ల వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. అంత సైలెంట్గా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారిని చూడగానే అందరూ ఓ అని మూడ్లో ఉన్నారంట. అయితే నేనేం చేస్తానంటే జై తెలుగుదేశం అన్నానంట. చిన్న మమ్మీ అనమంట టక్క జై తెలుగుదేశం అనగానే ఆయన అలా తిరిగిసి శబాష్ అన్నాడంట. నన్ను అంటే ఆయన బ్లెస్సింగ్ ఏమో తెలియదు, శబాష్ అన్న శబాష్ నాకు చూసి శబాష్ అని వెరీ గుడ్ అన్నానంట. అనగానే మా మదర్ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు మీ వయసు ఎంత? చిన్న ఎంత నాకు తెలిసి మేబీ 4 years అంతే, 3-4 years అంతే. మాటలు కూడా ఏంటంటే జై తెలుగుదేశం అట్లా మేబీ అట్లా ఏంటేమో. అదే చెప్పిన తర్వాత దాని తర్వాత ఇంకా డాన్స్ మామూలుగా ఎప్పుడు ఇమిటేట్ ఎప్పుడు చేయలేదు. ఆయనలాగా చేయాలంటే దానికి గట్స్ ఉండాలి, ఆయనలాగా ఇమిటేట్ చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని మెయింటైన్ చేయాలంటే నిజంగా ఆయన ఇమిటేట్ చేయాలంటేనే ఒక ఏదో భయం వేస్తుంది నాకు. శబాష్ అనే శబ్దంలోంచి పుట్టిన అదే ఒక ఇమిటేటర్ అన్నమాట. తర్వాత రియాలిటీ షో, మనకి రియాలిటీ షో స్టార్ట్ అయింది. రియాలిటీ షో స్టార్ట్ అయిన తర్వాత ఒక రౌండ్ పెట్టారు, కామెడీ అంటే ప్యారడీ రౌండ్. ప్యారడీ రౌండ్ లో సో అందరూ గెటప్స్ వేయాలని చెప్పారు. నాకేమో రాదు. అయితే భరత్ నువ్వు ఎన్టీఆర్ గెటప్ అయ్యి కొంచెం బొద్దుగా ఉన్నావు కదా, ఎన్టీఆర్ గెటప్ చేయంటే నాకు భయం వేసింది. ఆయన్ని ఇమిటేట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు కదా. అయితే అప్పటికి 3-4 CDs వీడియోస్ పెట్టుకొని చూస్తా ఉన్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఇట్లా ఉండవు అట్లా ఉండవు అంటే నాకు రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా. వామ్మో, ఒకవేళ ఏమైనా కామెడీ చేస్తాను కొడతారు జనాలు, పబ్లిక్. భరత్ మంచి పేరు ఉంది, ఆ పేరు ఎక్కడ ఇది చేసి పోగొట్టుకుంటానా ఏమనిగా అయ్యా ఎన్టీఆర్ అనుకొని స్టార్ట్ చేసాను. ఒక సాంగ్ చేశాను ఫస్ట్. అందరూ భరత్ నువ్వు ఉన్న దాంట్లో చిన్న ఎన్టీఆర్ లాగా ఆయనలాగానే ఉన్నావు,
సూపర్ అందరూ ఆ బ్లెస్సింగ్ ఆ రోజు అందరూ విషెస్ చెప్పడం వల్ల సో నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఆయనలా కొంచెం నేను ట్రై చేయగలను అని. సో అప్పటి నుంచి ఎప్పుడన్నా మధ్యలో రియాలిటీ షోస్లలో చేస్తూ ఉంటా అంతే. బాగా నచ్చిన సాంగ్ గానీ డైలాగ్స్ గానీ ఉంటాయి కదా, ఒకసారి చేయి చూపిస్తారు. డైలాగ్ సాంగ్ అంటే సాంగ్ చేస్తాను, అలా డైలాగ్స్ అంటే మనం అది మిమిక్రీ కాదు కాబట్టి సో డాన్స్ అంటే చేసేస్తాను ఆయనలాగా యాక్ట్ చేస్తూ. ఒక సాంగ్ స్టెప్ షూర్ చేస్తాను. షూర్. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా నా ఒళ్ళు సింగారంగాను. సూపర్ భయ. అలాగే రాము గారు, మీరు అంటే మీకు బాగా నచ్చిన ఎన్టీఆర్ గారు అంటే మామూలుగా స్పీచ్లు ఇచ్చేది అట్లాంటి అంటే మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదైతుందో దానికి కూడా మీరు చిన్న స్టెప్ వేసి చూపిస్తారు. ఇక సాంగ్లు చెప్పాలంటే సార్ మంచి సాంగ్ అని హిట్ సాంగ్లు అన్నీ ఇప్పుడు ఓల్డ్ సినిమాలు అన్నీ 1950 రిలీజ్ చేసిన సినిమాలో ప్రతి ఒక్క పాటలు చూడండి, ఏది కానీ ప్రతి ఒక్క పాట ఇందాక భారత గారు చేసిన డ్యాన్స్లో అట్లా పాటలు అలాంటి పాటలు ఎన్నో ఉన్నవి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సూపర్ అండి, సూపర్. రాము గారు నిజంగా ఆ పాట వింటుంటే ఒక్కసారి మళ్ళీ జనాన్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది కళ్ళ ముందు. వేల మంది సరే ఒకసారి అన్న కలవలేదు సార్, నేను సన్నవాడు కలవలేదు. కానీ ఆయన ఏంటో మళ్ళీ అక్కడ నాకు ఇంకోటి ప్రత్యేకంగా ఇంకోటి చెప్పాలంటే సార్, ఈ విషయానికి వస్తే నేను ఇదివరకు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటాను. చేసేటప్పుడు అక్కడ మేము ఏదైనా ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంటే అక్కడ మన అన్నగారు కానీ అక్కడ ఏమన్నా అపోజిట్ పార్టీ వ్యతిరేకత ఏమైనా జరిగితే అక్కడ ఏదో ఒకటి చేయాలని చెప్పి నాకు ఒక మిత్రుడు చిన్న దుర్గయ్య గారు అని ఉండే. చిన్న దుర్గయ్య ఉండి, రాము నువ్వు ఇది చేయగలవు, నువ్వు చేయాలి ఇది అంటే ఏదో నన్ను ఏగల నాది మానవ ఆన్సతే ఒక ముఖ్యమంత్రి కదా, ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి అయినట్టు వ్యక్తి ఆయన హావభావాలతో నేను ఇన్విటేషన్ ఇవ్వగలనంటే నువ్వు చేస్తావు చెయ్యని చెప్పి ఆయన పట్టుగల పెడితే నేను అప్పుడు 2004లో మా ప్రభుత్వం పడిపోయింది సార్ తెలుగుదేశం పార్టీది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఆయన ఇక్కడెక్కడ చేయవలకి వస్తున్నాడు. ఆ రోజుల్లో మా చిన్న దుర్గయ్య గారు ఉండి, రాము ఇది వేయాలో నువ్వు డీజిల్ పెట్రోల్ పెరిగిపోతున్నాయి విపరీతంగా, ఇవాళ మన్మోహన్ సింగ్ వస్తున్నారు, నువ్వు అక్కడ పోయి ఆ పాత్ర వేసి చూపించాలా, ఇన్విటేషన్ చేయాలా వైఎస్ రాజశేఖర్ అంటే. ఫస్ట్ చేవేలలో చేశారు మీరు? చేవేలంటే ఎన్టీఆర్ గడ తీసిన చేవేలకు వస్తున్నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. వచ్చేటప్పుడు అక్కడ నేను ఎయిర్పోర్ట్స్లో దిగుతుండే మేము బయట చంద్రబాబుతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రతి ఒక్క నాయకులంతా అక్కడ ఉన్నారు. అక్కడ వేసి గడప వెళ్తుంటే అంత స్టన్ అయిపోయారు. అంటే నేను ఈ విధంగా చేసినానా నేను అనుకోలేదు. తెల్లారితే మళ్ళీ పేపర్లు అవన్నీ వస్తుంటే సేమ్ నా ఫోటో నేను గుర్తించలేకపోయినాను. ఈయన అనుకున్నాను, నేను ఎవరు వైఎస్ఆర్ అనుకుంటున్నా. అరే ఏంటి ఇట్లా వచ్చేసింది ఇది అనుకుని అప్పుడు నేను దుర్గా గారి సార్ దుర్గా నువ్వు బలంతా వేసి వేయించినావు, నాకు వేయించేస్తే అది బాగా క్లిక్ అయిపోయింది. రాము నువ్వు ఇంకోటి వేయగలవు అన్నాడు. ఏది అంటే నందమూరి తారక స్థాపించిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ, నువ్వు ఆ మానవుని గెటప్ వేయి, నువ్వు మంచి క్లిక్ అవుతావు అన్నాడు. వద్దు అది కానీ ఏది నాకు అని చెప్పిన. లేదు నువ్వు వేయాలా అన్నాడు. వేయాలన్నప్పుడు ఏదో అని చెప్పేసి ఒక షాప్లో తీసుకొని పోయి ఇట్లా ఇది ఆరెంజ్ కలర్ బట్ట ఇప్పించేసి చేసి అప్పుడు గోదావరి జలసదన పాదయాత్రలో అక్కడ వేస్తే అంత జనాలు నేను వెహికల్ మీద వన మీద కూర్చున్నాను ఆయన ఆ బాల్ చెప్పాలంటే అయితే నాకు అంత ఇది లేదు సార్. ఇంకా ఏదో ఎటు గెటప్ వేసేసిన. అంటే మీ మిత్రుడికి బాగా ఇష్టం ఇవన్నీ? ఇష్టం. అంటే ఆయన్ని దగ్గరగా అంటే మీ దగ్గరగా చూస్తున్నారు కాబట్టి మీ బాడీలో ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు చేయగలవు ఇదని బాగా ప్రొసెస్ ఇచ్చి నాకు బాగానే చేస్తున్నాడు. అప్పుడు నేనేం చేసినా గోదావరి జిల్లా సభలో ఎన్టీఆర్ గెటప్ వేసుకుని ఒక వెహికల్ ముందు కూర్చొని వస్తుంటే మంచిర్యాల అవన్నీ ఆదిలాబాద్ జిల్లా నుండి వస్తున్నాను సార్. అప్పుడు అది చేసుకుంటూ వస్తూ ఉంటే అలాగే 450 కిలోమీటర్ అది అక్కడ ఒక 2 days వేసి మళ్ళీ వచ్చేసిన. చివరికి మళ్ళీ నిజాం కాలేజ్ గ్రౌండ్లో అదొక సభ లాస్ట్ ముగింపు అయిపోతుంది పాదయాత్ర దేంద్రగౌడ్ది. అక్కడ వచ్చి నేను హాబాన్ లేసి యాక్టింగ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద చూశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. చూసి ఎవరు స్ట్రిక్ట్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు అని చెప్పేసి అక్కడి వెళ్ళి నేను కొన్ని కార్యక్రమాలు ఆయనకు కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి హైదరాబాద్లో 150 డివిజన్లకు. వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన ఎక్కడున్న ఎన్టీఆర్ తమని పిలిపియండి, ఆయన నాకు 10 రోజులు క్యాన్సిల్గా ఉండాలంటే అప్పుడు నాకు స్వయంగా ఫోన్ వచ్చింది. ఇట్లా అక్కడ ఫోన్ చేశారు, నువ్వు సార్ని వచ్చి కలవని. నేను కబర్ వచ్చింది ఫోన్ సార్ని కలిస్తే, తమ్ముడా మనం 10 రోజులు క్యాన్సిలింగ్ చేయాలి ఇక్కడ, ఇట్లా చేయాలని చెప్తే తప్పకుండా చేస్తాం సార్ మీరు సహకరించినప్పుడు అని చెప్పేస్తే సీటీలు ప్రతి ఒక్కసారి ఎక్కడ ఏ గల్లెలో పోతే ఇక అది చెప్పకూడదు ఇంక అంతే. అక్కడి నుండి నాది ఆ మహానుభావుని వాళ్ళు గుర్తు చేసుకుంటాను నేను. నందమూరి తారక రామారావు గారు ఎక్కడ ఉన్నారో కానీ స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన రూపం నాకు ఇచ్చేసి నాకు ఈ జనాల ప్రజల్లో తీసుకొని పోయేంత ఇది. అంటే మీకు ఇంకా మాట్లాడలేరు ఆయనలా, అంటే సినిమాలు చేయలేదు ఆయన కూడా మీకు ఒక రూపానికి అంత వాల్యూ వచ్చింది చాలా సార్. అది అంటుంటే అందరు సేమ్ డిట్ ఎన్టీఆర్ లాగానే ఉన్నావు అంటుంటే నేను నమ్మలేకపోతున్నా. తర్వాత పేపర్లో టీవీలలో కొంత చూస్తుంటే చాలా. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మీడియా సోదరులకు ప్రెస్లకు అయితే ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి నేను. ఎందుకంటే నా స్టైలైట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో. అది చెప్పుకోవాల్సింది, అది మర్చిపోలేను ఇది సార్. నాకు మీరు ఎక్కడ పుట్టారండి? నేను యాక్చువల్ చెప్పాలంటే నాది కర్ణాటక సార్. నాది కర్ణాటకలో పెరిగినాయి. నేను 1980 నేను హైదరాబాద్కి వచ్చిన. వస్తూ 1990 నుండి నేను పార్టీలో పని చేసుకుంటూ వచ్చిన. పని చేసుకుంటూ వస్తూ తాసు ఇట్లా పార్టీలో పని చేస్తూ ఉంటే రాష్ట్రం కాకపోయినా కూడా ఆయన కూడా అభిమానించి చేసుకున్నాను. రామారావు గారి వేషధారణలో ఉన్నప్పుడు మీకు ఏమైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఎదురైంది? మర్చిపోలేని సంఘటన అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా నా సాంగ్ అయిపోగానే వాళ్ళు ఏమంటారు, భరత్ నువ్వు ఎన్టీఆర్ లాగే చేసావు అసలు. అంటే నేను యాక్చువల్ ప్రొఫెషనల్గా అయితే కాదు ఎన్టీఆర్ లాగా అంటే, బట్ ట్రై చేస్తూ ఉంటాను. సో అందరు నన్ను వచ్చి భరత్ నువ్వు సేమ్ ఎన్టీఆర్ లాగా ఉన్నావు చిన్న, నువ్వు అసలు చాలా బాగా చేస్తావు అంటే ఆ హ్యాపీనెస్సే నేను మర్చిపోలేను. ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా అదే పబ్లిక్ ఇప్పటికీ అదే గుర్తుంటుంది. భరత్ అనగానే నువ్వు ఎన్టీఆర్ లాగా బలి చేస్తావయ్యా అంటారు. ఇదే మాట, ఫస్ట్ మాట ఇదే, ఎన్టీఆర్ లాగా బాగా చేస్తావు అంటారు. ఆ హ్యాపీనెస్ ఇక నేను ఎన్ని డాన్సులు, ఎన్ని వెస్టర్న్ డాన్సులు వేసి ఎంత ఇట్లా అన్నా కావాలి ఆయనలాగా ఒక్కసారి బ్రదర్ అనగానే అబ్బా చప్పలు కొడతాను. చాలా అన్నయ్య అంతకంటే ఏం కావాలి ఆయనలాగా చేయడం. ఆయనలాగా నేను ఇమిటేట్ చేస్తున్నా అంటే నేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ జిల్లా అంతా బాగా తిరిగినా నేను. పెద్ద ఊర్లో తిరిగినా ఎన్టీఆర్ గెటప్ అక్కడ అభిమానులు చాలా మంది ఉన్నారు. మీరు ఆ చోట్ల ఫుల్ వర్షం వస్తారు. రైతుపూర్ బాట 18 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలా. చోటికి రాని స్టేజ్ ఎక్కేతో ఫుల్ వర్షం. అక్కడ ఫుల్ వర్షం. ఇక జనాలు ఎట్లుంటారు, ఇక ఎన్టీఆర్ వస్తుంటే చంద్రబాబు వస్తుంటే ఇక తొక్కులాట అవుతుంటే లాస్ట్కు నేను ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇవ్వాలి. వర్షం వస్తూ ఉంది, తడిసిపోయినాను. నాకు ఒక అభిమాని వచ్చి పెద్ద దండ వేసిండు. ఆ దండ వేస్తే నేను యాక్టింగ్ చేయలేకపోతున్నా. తీసేస్తున్నా అంటే తీయనిస్తలేదు. అయ్యా నేను ఎన్టీఆర్ మూమెంట్ 2 ఇవ్వాలంటే లేదు నువ్వు మా ఊరికి వచ్చి నువ్వు దండ వేసుకోవాల్సింది అంటుండే. ఇక అది వేసుకొని అట్లా మూమెంట్ వేసుకొని యాక్టింగ్ చేసుకుంటూ వస్తుంటే ఇక అట్లా చేసుకుంటే ఇక అల్లుడు గారు అప్పుడే స్టేజ్ మీద ఎక్కుతున్నాడు. ఇక దాని నుంచి పోతే వెళ్ళిపోయినాం సార్. అంత సందర్భం అబ్బా ఈ అభిమానులతో మాత్రము ఆ ఎన్టీఆర్ ఆ మానవుడు ఎట్ట తట్టుకున్నాడు కానీ దాంట్లో నేను జనాల్లో చూస్తే అభిమానం ఎక్కువైనా కూడా మీకు ఏం అది చెప్పకూడదు. గ్రేట్ అండి. అలాగే భరత్ గారు మన ప్రేక్షకుల కోసం అట్లా ఇంకొక చిన్న పాటకి ఆల్వేస్ రెడీ. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది.
అందాల ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అంతా ఆయన దయ్య. అలాగే రాము గారు, మీరు మామూలుగా అంటే ఇప్పుడు భరత్ గారు ఏం చేశారంటే పాటను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. మామూలుగా మీరు అంటే డైలాగ్స్ ఇప్పుడు పొలిటికల్ వేషాధారంలో ఆయన డైలాగ్స్ ఏమైనా ఇమిటేట్ చేయగలుగుతారా? ఇప్పుడే చేస్తాను సార్. నేను రాజకీయ డైలాగులు ఉన్నావు కదా, అప్పుడు వచ్చిన నందమూరి తారక ప్రతి ఒక్క ప్రజల తెలుగు జనతకు వందనం తెలియవుతుంది కదా, ఆ డైలాగ్ రెండు చెప్పంటే. చెప్పండి మన ప్రేక్షకుల కోసం. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో అడవిల్లో గుడిసెల్లో మగ్గుపోతుంటే చూసి భరించలేక వెనుకబడిన తరగతులు ఇంకా ఇంకా అడ్డడుగును తొక్కేబడుతుంటే ఓని పట్టలేక జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారతకమై దగాకోరు విధానమై ఆత్మాభిమానం చంపుతూ ఉంటే బద్దలై మనసు విప్లమై మీకోసం వచ్చాను తెలుగుదేశం. ఎన్టీఆర్ గారు, సారీ అలియాస్ రాము గారు, నాకు వచ్చేస్తుంది అంటే మీ స్పీచ్ విన్న తర్వాత నేను కూడా జనాల్లో ఒకడిని అట్లా మంత్రముగ్ధ అయిపోయాను అనమాట. మానవ ఉంది గేటప్. ఎందుకంటే చూడండి ప్రజలు అవి ఎట్లంటే ప్రతి ఒక్క ప్రజలు కానీ తెలుగింటి ఆడపడుతు ఎవరు కానీ ఆ ఎంటకలు నిలబడిపోతాయి. ఆ డైలాగ్తో అన్ని కలిపేశాడు. నిరుపేదలన్నింటినీ రైతులు అన్ని ప్రతి ఒక్క డైలాగ్, ఆ డైలాగ్ చూడండి ఫస్ట్ నుంచి ఏడ్ వరకు చెప్పేశాడు. ప్రతి ఒక్కది దానికి అనుబంధం అందరినీ గుర్తు చేశాడు. అలాంటి మానవుడు ఆ రోజుల్లో అది నేనే చెప్తున్నాను కదా సార్, దానికి ఆయన గురించి చెప్పాలి ఎంత చెప్తే తక్కువనే మనకు. కానీ ఆయనకు ఒక్కటి నేను ఆశిస్తాను సార్, ఎన్టీఆర్ డూప్నెట్లీ, కానీ ఆయనకు భారతరత్న ఇస్తే ఎంతో బాగుంటుంది. అదొక్కటి నెరవేర్చాలి ఎన్టీఆర్ పేరు నిలబడేదానికి. మళ్ళీ అంతమంది తెలుగు తమ్ముళ్ళు అంతా చాలామంది దాన్ని ప్రయత్నం చేస్తున్నారు, ఎన్టీఆర్ అనుభవం సంఘం అంతా. అలాగే మన వాళ్ళకు కృషి ఉండాలా, మన కృషి ఉండాలా. అలాగే మీ ధోరణిలు కొంత మీడియా ధోరణిలు పోతే ఇంకా బాగుంటుంది. అదొక్కటి నేను కోరుతున్నా, భారతరత్న ఇస్తే ఎన్టీఆర్కి ఎంతో బాగుంటుందని. ఆ మానవుడు మనకి ఎంత మాకు కృషి ఉంటుంది. అందరికి సాంగ్స్ అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా ఆయన గ్రేట్నెస్ ఉంది. ఆయన ఒక సాంగ్ ఆయన ఓన్ కొరియోగ్రాఫ్ చేస్తారు తెలుసా మీకు, ఒక మూవీలో. అయితే సలీం మాస్టర్ గారు అప్పట్లో అందరికి ఆయనే కదా కొరియోగ్రాఫర్. సో మన హీరోస్ కంటే ముందు సలీం మాస్టర్ డేట్స్ తీసుకునే వాళ్ళంట. తీసుకున్న తర్వాత మన హీరోస్ ఎవరైతే ఉన్నారో మన అప్పట్లో వాళ్ళు డేట్స్ తీసుకునేవాళ్ళు. అయితే ఒక సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. సో సలీం మాస్టర్ డేట్స్ ఇచ్చిన డేట్స్కు ఆ టైంలో షూటింగ్ చేసుకోలేదు, అంటే కుదరలేదు ప్రొడ్యూసర్స్కి. సో తర్వాత ఏమైంది, ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి సార్ మరి సాంగ్ పరిస్థితి ఏంటి సార్, ఏం చేయాలి సార్ అని అడిగారంట. అంటే భయపడకండి బ్రదర్, పొద్దున్నే మీరు 1 కిలోమీటర్ అది ట్రాలీ వేసుకొని అన్నాడట. ట్రాలీ వేసుకోండి, మళ్ళీ ట్రాలీ వాళ్ళకు టెన్షన్ అంట, సాంగ్ పరిస్థితి ఏంటి, గురుగారేమో ట్రాలీ వేయమంటున్నారు, శ్రీదేవిని మిస్ని పొద్దున్నే రమ్మని చెప్పాడట. సరే చెప్పి సెట్కి వెళ్ళారంట. ఇది చాలా అసలు గ్రేట్ అని ఒప్పుకోవాలి. వెళ్ళిపోయాడంట. శ్రీదేవి గారిని మిస్ మీరు ఉరకండి అన్నాడంట. అంటే ఉరకండి అన్నా అంటే శ్రీదేవికి ఏం అర్థం కావట్లే. అంటే ఉరకడం ఏంటి సార్, ఏం చేయమంటావు సార్ అంటే, శారీ పట్టుకుని ఆవిడ ఇలా ఉరుకుతూ ఉండాలి. వెనకాల మన గురుగారు వితౌట్ ఎనీ స్టెప్, ఒక్క డాన్స్ మూమెంట్ లేకుండా ఓన్లీ రన్నింగ్ తో సాంగ్ చేశారు ఆయన. జాబిలితో చెప్పనా అని కొండంతా ఉరికిచ్చాడు శ్రీదేవి గారిని. ఆ సాంగ్ బీభత్సమైన హిట్. ఆ మూవీలో అలా కలిసి వచ్చింది అనమాట. ఆయన ఓన్ కొరియోగ్రఫీ. ఆయనే మిస్ మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము వస్తామన్నానంట. ఆమె వెళ్తా ఉంటది, ఈయన పాట పాడుకుంటూ ఒకటే అది స్టైల్. దాంట్లో కూడా ఇప్పుడు రన్నింగ్ లో అంటే చాలా కామెడీగా ఉంటది, ఎవరు చేసినా బాగోదు. ఆయన స్టైల్లో
ఆ భుజాలు ఊపుతూ వీళ్ళ జాబిలితో చెప్పదా జాబురా తిరిగి అనుకుంటా సాంగ్ మొత్తం విత్ రన్నింగ్ కంపోజింగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు, హైలైట్ చేశారు. నిజంగా ఆయన నిజంగా గ్రేట్. మొత్తానికి ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన లైఫ్ స్టైల్ కూడా అంటే ఆయన ఏమేమి చేశారు అన్ని సంఘటనలు కూడా స్టడీ చేశారు మొత్తానికి. ఆర్కెస్ట్రా అనుకోండి మీరు, అంటే ఆర్కెస్ట్రా మామూలుగా మీరు స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఆ పాటకు చేయి ఈ పాటకు చేయి బాబాయ్ మీరు గమ్ముండే అలా చాలా జరిగినాయి. నేను యాక్చువల్ నా టీమ్ తో మొత్తం కోల్కతా డాన్సర్స్ బీవచ్ అని బాంబే డాన్స్ పట్టుకొని నేను వెళ్తే ఆడికెళ్ళి నిలబడుకుంటే భరత్ ఎన్టీఆర్ సాంగ్ చేయలేయా అంటారు. ఏమంటే గురుగారు ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్ సడన్ గా అంటే ఎట్లా అంటే దానికి ఎందుకంటే ఆ ఎన్టీఆర్ గారు సాంగ్ చేయాలంటే విత్ గెటప్ ఉండాలి. అంటే మినిమం ఏంటంటే కొంచెం ఈ విగ్గు కొంచెం మనం చేసిన దానికి ప్లస్ అవుతుంది. వితౌట్ విగ్ వితౌట్ డ్రెస్ తీసుకొని పోయి చేస్తే ఫస్ట్ అంటే మనం రూపాన్ని చూపించాలి. ఇది ఉంటేనే పర్ఫెక్ట్. మనం ఏమైనా చేసినా కూడా ఇట్లా అన్నా కూడా ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఏం లేకుండా ఆ పట్టుకి ఇట్లా అంటే కొడతారు. మనం ఫస్ట్ బాగా చేసేవాడు ఇప్పుడు రావట్లేదు ఏంటంటారు. సో ఏంటంటే నేను అయినా అప్పటికి కూడా ఇంకా ఏం చేయలేక చేసేవాడిని. ఒకసారి నాకు ఇప్పటికీ మర్చిపోలేను, ఈవెంట్ పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళు అంటారు పెద్దవాళ్ళంతా చాలా పెద్ద ఉంది అంతే, పొలిటికల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే పుణ్యమేమి నాగేశ్వర సాంగ్ చేయమంటారు. అది ఆ గెటప్ అట్లా ఉంటేనే ఇట్లా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు ఆ లుక్ వస్తుంది. ఏమండి నేను నార్మల్ టీషర్ట్ ప్యాంట్లో పుణ్యనాదేశం చేస్తే ఎట్లుంటుంది అంటే లేదు నువ్వు చేయగలవు, నువ్వు చేయి అంటే నేను అప్పుడప్పుడు ఇంకా ఆ డ్రెస్ లో కూడా నేను అదే ఎక్స్ప్రెస్ చేస్తుంటే అప్పటికి చప్పట్లు లేదు, చప్పట్లు కొట్టేసారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇంత కొట్టేస్తారు, ఏంటి నార్మల్ డ్రెస్ లో కూడా కనిపిస్తున్నానా నేను అని చాలా హ్యాపీ ఫీల్ అయినా. పర్లేదు ఎవరు కొట్టలేదు మనని చేసాము. అయితే మీరు అంటే అంత అభిమానిస్తారు కదా ఎన్టీఆర్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు? కలిసాను సార్. నేను ఒక్కసారి నాకు 2011 నాకు అవార్డు ఇచ్చారు సార్. ఏమంటే ఇట్లా హైదరాబాద్ జన సందర్భంగా నాకు నా పేరు రాసి ఎన్టీఆర్ గారికి అవార్డు ఇవ్వాలంటే అప్పుడు నేను ఏం చేసినంటే ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నాకు నందమూరి హరికృష్ణ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేతి మీద నేను అందుకున్నాను. అప్పుడు నేను ఆ గెటప్తో వచ్చి ఇట్లా అట్లా నిలబడినా నేను. మన హరికృష్ణ గారు స్టేజ్ మీద ఉన్నారు. నన్ను చూసి డాడీ రా పైనకి ఎక్కి డాడీ అంటున్నాడు. డాడీ ఎవరు డాడీ ఎవరు ఇక్కడ నేను చూస్తున్నా, డాడీ నిన్నే రా పైనకి రా డాడీ అనేసారు. డాడీ అనేసారు. అప్పుడు నేను అనుకున్నాను ఏంటి ఆ మానవాళ్ళ పేరుతో నన్ను పిలుస్తుండ్రంటే నేను ఎంతో రుణపడి అని చెప్పేసి వాళ్ళ చేతి మీద అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే మీరు కన్నడలో కూడా చెప్పేవాళ్ళు ఈ డైలాగులు? చెప్పలేదు. ఇప్పుడు 2019కి ఇప్పుడు అక్కడ చేత పోటీ చేస్తాడంట అన్ని మన ఆ 4 రాష్ట్రాల్లో చేస్తా అన్నాడు చంద్రబాబు గారు. చేస్తే కానీ అక్కడ అంటే మీ 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 భాషలో మీ ఎన్టీఆర్ గారు డైలాగులు చెప్తే ఎలా ఉంటుందా కన్నడలో ఒకసారి చెప్పండి. ఈ తెలుగు ప్రజలు అంటారు కదా, అలాగే కన్నడలో చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. కన్నడలో చెప్తే అది అర్థం కాకపోయినా పర్లేదు, అలా ఎలా ఉంటుంది అసలు ఎన్టీఆర్ గారిని కన్నడలో? 2019లో మన తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తే ఇదే ఎన్టీఆర్ గెటప్తో పోయి అక్కడ ప్రజలు లాగొట్టుకొని నేను కన్నడలో ఆ డైలాగ్ చెప్పాలని నేను అనుకున్నాను సార్. ఒక చిన్న డైలాగ్ చెప్పండి ప్రేక్షకులకు. ಬ್ರದರ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವದಲ್ಲಿ ನಿಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಬಂದು పోటీ ಮಾಡ್ತಿದಾರ, అధిక మెజారిటీ కొట్టు నీవు గెలిచిపోకంటే మేము అభిమానిస్తున్నా. ఇందులో మెజారిటీ తప్ప మాకేం అర్థం కాలేదు. అంటే మీరు ఏమైనా వ్యాపకం వేరే ఉందా మీకు? నాది వేరే బిజినెస్ సార్. నేను ఇప్పటివరకు కానీ నాకు చంద్రబాబు నాయుడు ఎన్నోసారి అన్నాడు, తమ్ముడా నువ్వు బాగా కష్టపడుతూ నీకేమన్నా ఆర్థికంగా ఏదో కావాలంటే చూసుకొని నీ ఖర్చులకి అన్నాడు. నేను ఒకటే చెప్పినాను, సార్కి చెప్పలే కానీ అక్కడ మీకు సపోర్ట్ ఉంది కానీ వేరే ఏం చేయరు, దబాయింపులు అట్లాంటివి ఏమి ఉండవు. మీ అవసరానికి అంతే, నాకు ఇబ్బంది అవుతుంది ఎప్పుడన్నా తీసుకోలేదు సార్. ఎందుకు తీసుకోలేదంటే నేను ఒకటి ఇప్పుడు చెప్తున్నా అర్జితే, ఎందుకంటే నేను ఒక మానవాన్ని గెటప్ వేసి ఆయనకు నేనేదో వాళ్ళు ఇచ్చింది తీసుకోకూడదు, ఇది నేను ప్రజల కోసం చేస్తున్నా అంటే నేను తీసుకోవాలి. ఎట్లా తీసుకురాలంటే నేను తీసుకోవచ్చు, నాకు బతికేదని దేవుడు ఇచ్చిన కాడికి ఉంది. నేను దాన్ని నాకు చాలా అంతవరకు అనుకున్నాను. నేను ఈ గెటప్తో తీసుకోవద్దు. చాలా మంది నాకు చెప్పారు, చాలా ఖర్చులు తీసుకుంటే చంద్రబాబు గారు అంతా చెప్పారు. నేను అందరూ అంటుంటే ఇక్కడ రాగానే ఏమయ్యా సార్ చెప్పండి ఏమైనా ఖర్చులు తీసుకొని నువ్వు అంటే, సార్ నాకింత చాలా మంది పేద కళాకారులు ఉన్నారు సార్, వాళ్ళకి ఇవ్వండి, నాకు వద్దు, నేను ఆ గెటప్ వేసినాను, ఇంతటితో నేను ముగిపిస్తాను, నేను ఏది చూసుకోలేను. ఇక అంతే ఏమైనా కావాలంటే మన ప్రభుత్వం వస్తే ఏదైనా ఒక నామినేట్ పోస్ట్ కానీ ఏదైనా ఇవ్వండి, మన పార్టీ ఎన్టీఆర్ గెటప్ వేసిన దానికి నాకు ఇచ్చిండ్రు, నేను అన్ని దాన్ని చూస్తుంటాను. సూపర్ అండి. అంటే మీకు ఆ గెటప్ తోనే మీకు అన్ని అబ్బిపోయినాయి అనమాట. ఆయనలా ఉండాలి మనం. నిజంగా ఆయనలో 5% ఉన్న వ్యక్తిత్వం మనకు నిజంగా ఇంకొకరికి ఆదర్శం అవుతుంది. ఎందుకంటే మనం మనకే మనకు భరత్ గారు నిజంగా అంటే ఆ చిన్నప్పుడు
మీ అమ్మగారు వెనకాల పరిగెట్టి ఆయన ఎక్కడో కారు పంచర్ అయిపోతే అక్కడ నిలబడి మీరేదో అన్నారని శభాష్ అంటే ఆ శభాష్ అనేది ఆశీర్వాదం అయిపోయింది. ఆ ఇమిటేషన్ ఇక్కడ దాకా వచ్చింది. నిజంగా ఆంధ్ర ప్రజలు, టోటల్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని నిజంగా చాలా ఆదరిస్తున్నారు. అలాగే రాము గారు, మీరు మీ హావభావాలు చూస్తుంటే నిజంగా ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు అట్లనే నిజంగా ఆయన మీటింగ్లకు వస్తే ఇట్లనే అట్లా అనటం కానీ సూపర్. నిజంగా అలాంటి మహానుభావుడు స్మరించుకోవటం నిజంగా ఒక గొప్ప సమయం ఇది. నిజంగా ఆయన్ని ఫీల్ అవుతూ, మేము అలాగే ఉన్నామని ఫీల్ అవుతూ వీళ్ళు మన స్టూడియోకి వచ్చి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు థ్యాంక్స్ అండి. చూసారుగా ఆ మహానుభావుడు వర్ధంతి సందర్భంగా మనం చిన్న ప్రయత్నం చేశాం. అంటే ఆయనలాగా ఉన్నందుకే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో, నిజంగా ఆ మహానుభావుడు ఎంత గొప్పగా ఉండేవాడు మన కళ్ళ కట్టినట్టు చూపించారు.